పైకొచ్చి చాలా కార్యాలు దేవుడు వారి ద్వారాగా జరిగిస్తున్నారని నాతో చెప్పినప్పుడు వారు అన్నారు, ఒక రోజు కానీ 2 రోజులు కానీ మీరు కూడా మీటింగ్ పెట్టుకోండి అనే పాస్టర్ చెప్పినప్పుడు నేను అన్నప్పుడు క్రిస్మస్ దగ్గరికి వచ్చేస్తున్నాయి, మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ స్వస్థ మీటింగ్లు ఏంటండి, బోలం ఖర్చుతో కూడింది కదా అని వారితో నేను మాట్లాడిన తర్వాత ఈ విషయం ఎవరికీ తెలియదు, పాస్టర్ గారు కానీ ఎవరు చెప్పలేదు. మా పాస్టర్ గారు నేను ఇలాగ అనుకున్నాము. తర్వాత పాస్టర్ గారికి దర్శనం వచ్చింది. ఈ పాస్టర్ గారు నా పక్కన ఉన్నారట. మరి చాలా మంది విశ్వాసులకి వారు ప్రార్థన చేస్తుంటే అనేకమైన అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక ఆమెకి ఈ పాట అంతా కూడా ఆమె చూస్తున్న దర్శనంలో పనిచేస్తలేదు. అయ్యగారితో చెప్తుందట, ఈ పరిసరలో చాలా బలంగా చేసేదండి, కానీ సడన్ గా కాలు చేయకుండా పనిచేస్తలేదు, మీరు ప్రార్థన చేయండి అని దర్శనంలో చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థించారట. విషయం ఏంటంటే ఈ దర్శనం వచ్చేటప్పటికి ఆమెకి ఏం నేర్చుకోలేదు, ఏమీ లేదు. 5 రోజుల కిందట ఏ వ్యక్తి అయితే దర్శనంలో ఆమె చూసిందో ఆ వ్యక్తికి కాలేజ్ చేయాలి ఆగేసింది. అయ్యగారు వీలైతే కాకినాడ వెళ్ళే మార్గంలోనే వెళ్ళి ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. ఈ దర్శనం రావడము ఆవిడకి జరగడము నాకు చాలా భయం వేసింది. మనం దేవుని మాటకు లోబడాలి, మాస్టర్ గారు చెప్పిన దైవజనులను మనం తీసుకొచ్చుకోవాలి. స్వస్థత వరం ఉన్న దైవజనులను మన గురించి వారు వస్తానని హైదరాబాద్ పట్టణం నుంచి మనల్ని ఎంతో ప్రేమించి మన గ్రామాల్లో ఇక్కడ ఎవరో తెలియదు, వారిని ఎప్పుడు నేను చూడలేదు, దర్శనాన్ని బట్టి ఈ మీటింగ్ అరేంజ్ చేయడం బట్టి జరిగింది. అప్పుడు అయ్యగారు నేను వారి నెంబర్ వచ్చినప్పుడు నేను అడిగితే డేట్లు ఖాళీ లేదన్నారు. చూసారా, నాకు 3 రోజులు కావాలన్నా నేను బతిమాలను అయ్యగారిని. లేదండి అసలు లేదు, 6వ తారీఖు ఒక్కరోజు వీలైతే చూసుకోండి అని. చూసారా, అవకాశం వచ్చినప్పుడు మనము సర్లే అనుకున్నాం. దర్శనాన్ని బట్టి ఈ ప్రార్థన జరిగించడానికి కారణము పాస్టర్కి వచ్చిన దర్శనము. నేను ఖచ్చితంగా అప్పుడు వారి వీడియోలు, వారి సేవా పరిచర్య వీడియోలు పంపించడం ప్రారంభించాక నేను దేవుని స్తుతించాను. ఈ అంత్యకాలంలో అపోస్తులను లేవనెత్తుకున్నారు దేవుడు. అపోస్తులు వాక్యము ప్రకటించడమే కాకుండా అద్భుతాలు చేశారు. వారు ఈ రోజున సండే స్కూల్ కూడా నిలబెట్టిన వాక్యం ప్రకటించగలిగే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. కానీ అద్భుతాలు జరిగే కార్యాలు అందరికీ రాలేదు. వారి వీడియోలు నేను చూశాను, నేను నమ్ముచున్నాను, విశ్వసించాను. అందుకే ఈ రోజున ఏర్పాటు చేయడానికి కారణం. మీరు కూడా నమ్మండి. అయ్యగారి చేత ప్రార్థన చేసుకోకుండా ఏ ఒక్కరూ వెళ్ళకండి. మీలో ఉన్న ప్రతి దెయ్యంను వదలగొట్టుకుని వెళ్ళాలి. అది నా